హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తులారాశి వారికి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే సంఘటనలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి జరగబోయే సంఘటనలు కొన్ని ప్రత్యేకత లక్షణాలు మరియు సూచనలతో ఉంటాయి. జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇది భవిష్యత్ వాణి లాంటి అంశం కాబట్టి నమ్మకం మరియు విశ్వాసం ఆధారంగా తీసుకోవాలి. క్రింద వివరంగా చూడండి. తులారాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025లో ముఖ్యంగా సంఘటనలు. ఆర్థిక పరిస్థితి. వృత్తిలో ఎదుగుదల వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయని గడిచిన సంవత్సరాని కంటే ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకుంటే ఉపాధికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా శాఖ మార్పులు జరగవచ్చు. వ్యాపార వృద్ధి కోసం విదేశీ సంబంధాలు ఉపయోగపడే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభానికి ఇది అనుకూల సంవత్సరం. వివాహం, కుటుంబం, జీవితం. వివాహ యోగం ఉన్నవారికి మంచి పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, కానీ మధ్యలో తాత్కాలిక గందరగోళాలు కలగవచ్చు. పెద్దల ఆశీర్వాదం పొందడం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. విద్య, పోటీ పరీక్షలు. విద్యార్థులకు పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు. సాంకేతిక విద్య, ప్రొఫెషనల్ కోర్సులు శుభప్రదం. విదేశీ విద్య కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పాత అనారోగ్య సమస్యలు కొద్దిగా తలెత్తవచ్చు. యోగం, ధ్యానం వంటి ప్రక్రియలు ఆరోగ్యాన్ని మేలుగా ఉంటాయి. భక్తి, ఆధ్యాత్మికత. భక్తిలో ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయ యాత్రలు జరగవచ్చు. గురువు సన్నిధిలో కాలం గడిపే అవకాశాలు వస్తాయి. ప్రత్యేక సూచన. శనివారం రోజున శని గ్రహ పూజలు, దానాలు చేయండి. నీలం రంగు రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారికి శుక్రగ్రహాధిపత్యం కలవారు. శాంతి, సమతుల్య, న్యాయం, అన్నం వీరి లక్షణాలు. బ్రహ్మంగారి జ్ఞానం మరియు సాంప్రదాయక జ్యోతిష ప్రకారం తులారాశి వారికి 2025లో ఇంకా ఎదురయ్యే కొన్ని ముఖ్య సంఘటనలు ఇలా ఉంటాయి. ఇంకా మరికొన్ని విషయాలు చూసుకున్నట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు. పెట్టుబడులు మంచి లాభాలు రావచ్చు, కానీ శుభ సమయంలో చేయాలి. ధనం పోవడం లేదా ఊహించని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. పాత రుణాల నుండి విముక్తి సాధించే అవకాశం. మానసిక స్థితి, నిర్ణయాలు. ఎవరైనా తొందరగా నమ్మకండి. దోపిడీ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త అభిరుచులు అభివృద్ధి చెందడం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి, ముఖ్యంగా ఆస్తి వ్యవహారాలలో. స్నేహం, వ్యక్తిగత సంబంధాలు. కొంతకాలం స్నేహితుల మధ్య దూరాలు కలవచ్చు. పాత స్నేహాలు తిరిగి కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని సమాధానాలు తలెత్తవచ్చు, కానీ మానసిక సమతుల్యంతో ఎదురయ్యే పరిష్కారం సాధ్యమే. ప్రయాణాలు. ఆధ్యాత్మిక యాత్రలు లేదా కుటుంబ ప్రయాణాలు జరగవచ్చు. విదేశీ ప్రయాణం యోగం అందరికీ కనిపిస్తుంది. ప్రయాణ సమయంలో కొంత జాగ్రత్త అవసరం, ముఖ్యంగా వాహన విషయంలో జాగ్రత్త వహించాలి. పుణ్యకార్యాలు, దైవసేవ కార్యక్రమాలు. ఆలయాలు, విరాళాలు, పూజలు, హోమాలు చేయడం వల్ల గ్రహ బాధలు తీరుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ శుభప్రదం. గురువు సేవ చేయడం మంచిది. శుక్రగ్రహ శాంతి కోసం శుభవారాన తులసి పూజ చేయండి. ఆర్థిక సమృద్ధి చేయడం మంచిది. ఆధ్యాత్మిక రీత్యా ఓం శాం శనీశ్వరాయ నమః మంత్రం శనివారం రోజు 108 సార్లు జపించడం మంచిది. నిత్యం కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ప్రశాంతత కలుగుతుంది.